సియోనుకు న్యాయము చేత, తిరిగి వచ్చిన నివాసులకు నీతి చేత విమోచనము కలుగును అనే మాట అక్కడ రాయబడింది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్నో శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. ఒక వ్యక్తి దేవుని దగ్గరికి తిరిగి వస్తే అతడు ఎలాంటి ఆశీర్వాదాలను చూస్తాడు, ఎలాంటి సమృద్ధిలో అతను బ్రతుకుతాడు. ఒకవేళ దేవుని పిలుపుకు లోబడకుండా, ఆయన స్వరమునకు లోబడకుండా, ఆయన ఇచ్చిన ఆహ్వానానికి స్పందించకుండా గనక ఉంటే ఒక వ్యక్తి ఏ విధంగా నష్టపోతాడు లేదా ఏ విధంగా నాశనం దిశగా వెళ్ళిపోతాడనేది చాలా క్లియర్గా ఆ కాంటెక్స్ట్ అంతా కూడా యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టంగా మనం చూస్తాం. ప్రతి మనిషి కూడా తిరుగుబాటు తనంతో దేవునికి దూరం అయిపోయాడు, అది వాస్తవమే. అయితే మనం అలా దూరంగా ఉండిపోవాలని దేవుడు ఆశించట్లేదు. ఆయన మనల్ని తన దగ్గరగా రావాలని కోరుతున్నాడు. ఆయన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రభువు మన నుండి ఆశించేది అదొక్కటే. అయితే కొంతమంది అట్ట దేవుని స్వరానికి లోబడి, ఆయన ఆహ్వానానికి లోబడి తిరిగి వస్తున్నారు. అలాంటి వారు శ్రేష్టమైన దీవెనలు పొందుతున్నారు. తిరిగి రాని వారు ఎలాంటి ఇబ్బందులు పడతారో అధ్యాయంలో క్లియర్గా రాయబడింది. సియోను న్యాయము చేత, దాని నివాసులు నీతి చేత విమోచనము పొందుతారని దేవుడు వాగ్దానం చేశాడు. విమోచనము అన్న మాట హిబ్రూలో పాధా అనే పదం ఉపయోగించబడింది. దానికి అర్థం ఏంటంటే రిడెంప్షన్, దేవుడు విడుదల చేసేవాడు. డెలివరింగ్ అనే మాట అక్కడ రాయబడింది. రిలీజింగ్ అనే మాట కూడా అక్కడ రాయబడింది. ఆత్మ సంబంధంగా విమోచనం అనే మాట చాలా గొప్ప మాట. దేవుడు మనలందరినీ కూడా మన పాపముల నుండి, పాపపు శక్తి నుండి, పాప అంధకారము నుండి దేవుడు మనల్ని విడిపించారు లేదా విమోచించారు. పేతురు భక్తుడు అంటాడు, మనలో ఏ ఒక్కరం కూడా వెండి మరియు బంగారం లాంటి క్షయమైన వస్తువుల చేత, ఇంగ్లీష్లో పెరిషబుల్ థింగ్స్ అన్నాడు, నాశనమైపోయే వస్తువులు అవన్నీ కూడా, ఆ లోహములన్నీ కూడా ఒకనాడు నాశనం అయిపోవచ్చేమో. కానీ దేవుని బిడ్డలు క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా విమోచింపబడ్డాం. ఆ రక్తం ఎలాంటిది అంటే నిష్కళంకమైనది, నిర్దోషమైనదని పేతురు భక్తుడు తన పత్రికలో రాశాడు కదా. మనందరినీ కూడా దేవుడు విమోచించాలనే ఆయన ఆశిస్తున్నాడు. యోబు భక్తుడు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. దేవుడు సజీవుడు కాబట్టే మనల్ని విమోచించడానికి సామర్థ్యం కలిగినవాడు. ఒక మనిషి పాపము నుండి విడుదల పొందడం కన్నా గొప్ప అద్భుతం భూమి మీద మరొకటి లేదు. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అయితే అన్ని అద్భుతాల కన్నా, అన్ని వింతల కన్నా ఒక గొప్ప వింత, పాపాంధకారములోంచి, పాప బంధకాల్లోంచి ఒక వ్యక్తి విడుదల పొంది స్వేచ్ఛాయుతమైన ప్రాంతంలో జీవించడమే క్రీస్తు ప్రభు కృప ద్వారా. అది గొప్ప అద్భుతం. అండ్ ఐఎమ్ షూర్ మీలో చాలామంది క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడిన జనాంగంగా ఉన్నారు.